నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారి మీద మాటలు దాడి ఎక్కువైపోయింది. ఓ పక్క తెలంగాణకి సంబంధించి ఒక వర్గానికి సంబంధించినటువంటి సంఘాల నుంచి మొదలు పెడితే చాలా మంది టార్గెట్ చేయడం స్టార్ట్ చేసినారట. నెంబర్ 1. నెంబర్ 2 తెలంగాణకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ. నెంబర్ 3 తెలంగాణకి సంబంధించినటువంటి కాంగ్రెస్. నెంబర్ 4 ఆంధ్రాకి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ, అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియా. నెంబర్ 5 ఆంధ్రాకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారు. నెంబర్ 6 అదేదో సిపిఎం నారాయణ. చూడండి, వీళ్ళంతా కూడా పని కట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇది కూడా కొంచెం పక్కన పెడితే దీనికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిన అంశం అయితే ఉందన్నమాట. ఇది స్టార్ట్ చేసింది ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి శకుని మామగా ఈ రోజున జనసేన పార్టీ శతాగ్ని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇంత టాక్టికల్గా ఒక వ్యక్తి స్టార్ట్ చేసి 2 టీవీ ఛానళ్లతో ఈ వివాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెన్సేషన్ చేయడమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా రాజకీయం చేసే స్థాయికి తీసుకెళ్లినారంటే ఒక చిన్న మాట, అది కూడా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కావచ్చు, ప్రాంతాన్ని కావచ్చు అని ఆశ్చర్యం వేస్తా ఉందన్నమాట. అంతా పోతారు, చాలా మంది మట్టి కొట్టుకుపోతారు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినటువంటి వ్యక్తులు కాల గర్భంలో కలిసిపోయినారు, బయటకు కూడా కనిపించలేదు. ఆయన్ని వ్యక్తిగతంగా కొన్ని నెలల పాటు టీవీ ఛానళ్లలో కూర్చోపెట్టి డిబేట్లు నడిపినటువంటి జర్నలిస్టులు కావచ్చు, ఆ డిబేట్లలో కూర్చొని మాట్లాడి కారు కూతలు కూసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ యాజమాన్యాలు కావచ్చు, కొన్ని పొలిటికల్ పార్టీలు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ అడ్రస్లన్నింటినీ కూడా గల్లంతు చేసుకున్నటువంటి కాలం మర్చిపోదు, గుర్తుపెట్టుకోండి. అనని మాటని అన్నట్టుగా తన నోట్లో నుంచి తీసుకొచ్చి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా చూస్తున్నటువంటి రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, టీవీ ఛానళ్లు, పొలిటికల్ పార్టీలు గుర్తుపెట్టు. ఇక్కడ ఒకే విషయం చెప్పాలనుకో, ఇది ప్రజల విద్వేషం కాదు, ప్రజలు లేవగొట్టినటువంటి అంశం కాదు, ప్రజలు చిచ్చులు పెట్టుకున్నటువంటి విషయం కాదు. కేవలం రాజకీయ నేతలు ఆడుతున్నటువంటి ఆట, రాజకీయ పావులు ఆడుతున్నటువంటి ఆట, వైకుంఠ పార్టీలో రాజకీయ పావులు ఆడుతున్నటువంటి ఆట. ఎందుకంటే తెలంగాణకి సంబంధించినటువంటి పీపుల్ దగ్గరికి వెళ్ళి కొంతమంది మిత్రులు, మీడియా మిత్రులు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అనుకోకండి, యూట్యూబర్స్ వెళ్ళి అడిగారు అనమాట. కామన్ పబ్లిక్ని అడిగితే దానికి సంబంధించిన తర్వాత మాట్లాడతారు. వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే చాలా వివరంగా చెప్పారు. ఆ వీడియో చూపించినాడు సదరు జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నాడో, సో అతను యూట్యూబర్ చూపించినాడు. ఏమండి, పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడాడు, మొత్తం చూపించినాడు. ఇక్కడ పచ్చటి పొలాలు ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి ఇంత నష్టం జరిగింది, ఎవరి దృష్టి పడిందో అని మాట అన్నాడు అని చెప్పేసి ఆ వివరంగా ఆ వీడియో చూపిస్తే, ఆ వీడియో చూసినటువంటి తెలంగాణ మిత్రులు, తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు రియాక్ట్ అవుతూ, దీంట్లో తప్పే ఉందండి, ఆయన అక్కడ ఏమన్నాడని వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు, మాకు అదే అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉద్యమాలు చూడండి, చాలా గొప్ప ఉద్యమాలు చేస్తూ ఉంటారు తెలంగాణ ప్రజలు. చిన్న చిత్తగా పనికిమాల సంతలుగా అసలు వాళ్ళు బయటికి రారు. ఒక్కసారి ఉద్యమంలోకి ఎంట్రీ ఇస్తే మెడ తెగాలి, రక్తం చిందించాలి, అలాంటిది పెట్టుకుని బయటకు వస్తారు. తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకాంతాచారి అని చెప్పేసి ఒక పర్సన్, నాకు స్పెషల్ రాష్ట్రం కావాలి అని చెప్పేసి ఒంటి మీద పెట్రోల్ పోసుకుని అంటించుకొని చచ్చిపోయినాడు. రాజకీయ నాయకులు ఎవరు చచ్చిపోరు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ బాగానే ఉంటారు, వాళ్ళందరూ కూడా 7 స్టార్ హోటల్లో బతుకుతూ ఉంటారు, బోయింగ్ విమానాల్లో తిరుగుతూ ఉంటారు, లావిష్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ శ్రీకాంతాచారి లాంటి వ్యక్తుల కుటుంబాలు మాత్రం ఈ రోజుకి కూడా సరైన జాగా లేక, సరైన ఇల్లు లేక, ఉండడానికి నివాసాలు లేక, తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడతా ఉంటారు. అది గ్రౌండ్ వీళ్ళంతా గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి ప్రజలను అడిగితే పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో తప్పు ఉందంటే ఒక్కళ్ళు కూడా తప్పు లేదు చెప్తున్నారు. కానీ కొన్ని టీవీ ఛానల్స్, మరి ముఖ్యంగా 2 టీవీ ఛానల్స్ పనిగట్టుకొని, దీనికంటే ముందు నేను ఇంకో విషయం చెప్పాలి. కత్తి మహేష్ అనే వ్యక్తిని ఏ జనసేన పార్టీ కార్యకర్త మర్చిపోడు, ఏ మీడియా ఛానల్ కూడా మర్చిపోదు. ఎందుకంటే వాళ్ళ టీవీ ఛానళ్లలోనే, వాళ్ళ స్టూడియోల్లోనే పక్కేసి పడుకునే విధంగా పొద్దున 6 దగ్గర నుంచి మొదలు పెడితే నైట్ 12 వరకు కేవలం 6 గంటల పాటు నిద్ర, మరి పోవడానికి మాత్రమే అతనికి టైం ఇచ్చి, మొహం కడుక్కున్నా, తాగినా, తిన్నా, ఇంకా ఏదన్నా కూర్చున్నా, కాలకృత్యాలు తీర్చుకున్నా, లేదంటే వెళ్ళి 1-2 కానిచ్చినా అన్నీ ఆ స్టూడియోలోనే చేశాడు మహానుభావుడు. 6 నుంచి 8 నెలల పాటు విష వలయాన్ని నాటాడు. తిట్టాడు, నోటుకొచ్చినట్టు అడ్డగోలు కారు కూతలు కూశాడు.
కనుమరుగైపోయాడు. ఎక్కడున్నాడు కత్తి మహేష్? రామ్ గోపాల్ వర్మ టైం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారికి ఒక రకమైన చురకలు అంటిస్తా, గిచ్చుతా, టీచ్ చేస్తా ఏదేదో చేశాడు. ఏమైపోయాడు ఈరోజు రామ్ గోపాల్ వర్మ? ఎక్కడికి వెళ్ళిపోయాడు రామ్ గోపాల్ వర్మ? కంటికి కనిపడడం లేదే. మైకి తీసుకెళ్లి ఈ రోజున రామ్ గోపాల్ వర్మ దగ్గరికి పెట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయాల గురించి మాట్లాడండి, సినిమాల గురించి మాట్లాడండి, వ్యక్తిత్వం గురించి మాట్లాడండి అంటే నాకు అవేవీ తెలియదు అనే స్టేజ్కి వచ్చినాడు. శ్రీరెడ్డి చేత తిట్టించినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అని చెప్పేసి తనంతట తానే ఒప్పుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఏమైపోయినాడు ఈ రోజున? శ్రీరెడ్డి 5 సంవత్సరాల పాటు నా అంత మేధావి లేదు, నా అంత వద్దులేండి, నాకు మాటలు దాటుతున్నాయి, సో వ్యక్తి లేదు, మహిళ కాబట్టి లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉండేది. ఏమైపోయింది ఈ రోజున? ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ రోజున? కంటికి కనపట్టలేదే, పోస్టులు పెట్టట్లేదే, బయటకు వచ్చి మాట్లాడట్లేదే. ఎందుకని? కాళ్ళ గమనంలో కలిసిపోయినారు. ఇప్పుడు వీళ్ళ విషయానికి వస్తారు. అనని దాన్ని పవన్ కళ్యాణ్ అన్నాడని, ఆయన నోటి నుంచి వచ్చిందని, ఆయన తోలనాడి మాట్లాడాడని, తెలంగాణ ప్రజలను అవమానించాడని ఈ రోజున మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోండి, వీళ్ళలో చాలా మందికి ఇదే చివరి ఎలక్షన్ కాబోతారు. ఎందుకంటే ప్రజలు తప్పనిసరిగా మీకు బుద్ధి చెప్తారు. మీకు ఏమని చెప్పి ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారు, ఈరోజు మీరు చేస్తుంది ఏంటి? మీరు ఇచ్చిన హామీల్లో నెరవేరుతానే మీ స్టేట్లో? ఇప్పటి వరకు నెరవేరవు, సావు. సరే, పోయినోళ్ళు పోయినారు కదా, పోయినోళ్ళల్లో ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పని కట్టుకొని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే దానిలో భాగంగా చేసినాడు. ఆయన ఓడిపోయినట్టు ఉన్నాడు. బహుశా రాబోయే ఎలక్షన్లో కూడా దాని పర్యవసనాలు చూస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, కొంతమంది కారణ జన్మలు ఉంటారు, కొంతమంది పుట్టుకతోనే కొన్ని రకాలుగా పుడతా ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని కెలకూడదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజంగా కుట్రపూరితంగా మాట్లాడా? లోన మనసులో ఒక కలుషితమైన మనసుని, మురికి మనసుని పెట్టుకొని మాట్లాడినాడా? తెలంగాణకి కావాలని ఉద్దేశించి దిగజారుడు కామెంట్లు చేశాడా అని మీ మనసు మీద, మీ గుండెల మీద చేసుకొని ఇది పవన్ కళ్యాణ్ చేశాడు అంటే గనక మాట్లాడండి. తప్పనిసరిగా కాలం సమాధానం చెప్పింది. తన నోటి నుంచి ఏదో జాలువారినటువంటి ఒక మాటని ఉద్దేశించి పట్టుకొని లాగి పీకి ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో తప్పనిసరిగా వీళ్ళ రాజకీయ భవిష్యత్తులకి సమాధి కట్టబోతోంది. దీన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి వైసీపీ పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి మీద కారు కూతలు అడ్డగోలుగా మాట్లాడినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగండి, ఏం జరిగిద్ది పవన్ కళ్యాణ్ గురించి అడ్డగోలుగా మాట్లాడితే అని చెప్పి. పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడితే ఎస్ పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడాడని మేమే చెప్తాం. పవన్ కళ్యాణ్ పొలిటికల్గా కొంచెం వేరే యాంగిల్లో ఉంటే ఇది కరెక్ట్ కాదండి పవన్ కళ్యాణ్ గారని మేమే అడిగాం. కానీ అనని మాటని తన నోటిలో పెట్టి అనే విధంగా మీరు రుద్దుతున్నటువంటి తీరు చూస్తే పోతారు, మొత్తం పోతారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి చాలా మంది దుకాణాలు సర్దుకుంటారు, కంటికి కూడా కనిపించకుండా పోతారు రాజకీయాల నుంచి. కొంతమంది వ్యక్తులను వీలైనంతవరకు టచ్ చేయకూడదు. పవన్ కళ్యాణ్ అవినీతి పరుడో, దుర్మార్గుడో, దగాకూరు, దుర్మార్గపు కూనీకూరు రాజకీయాలు చేసేవాడైతే, అవినీతి రాజకీయాలు చేసేవాడైతే మీరు అన్న ఒక అన్నం. మీరు అనుకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 99% ప్యూరిటీగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. వీలైనంతవరకు అలాంటి వ్యక్తులను టచ్ చేయకపోవడమే మంచిది. నిజంగా తప్పు మాట్లాడితే మీరు క్వశ్చన్ చేసిన తప్పులేదు, కానీ లేనటువంటి అంశాన్ని మీరు అతని నోట్లో నుంచి చెప్పాడు అన్నట్లుగా రాజకీయాలు సృష్టించి ప్రజల్లోకి తీసుకెళ్లి 2 రాష్ట్రాల మధ్య విద్వేషం సృష్టించాలని చెప్పి చూస్తున్నారు. చూడండి, కాలం వదిలిపెట్టదో. ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కాలగమనంలో కలిసిపోయినారు. ఆ విషయాన్ని గమనించారు.